బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు రైతే కదా. రైతే. సో ఈ టైం కల్లా రైతు బంధు పడేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవానికి చెప్పాలంటే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా అనిపిస్తా ఉంది? పడ్డది అంటే పడుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే 10 ఎకరాల లోపు, అది 10 ఎకరాల నుంచి చిన్న సన్నకారు రైతుల వరకు ఓన్లీ 10 ఎకరాల లోపు వరకు రైతు బంధు ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి సమావేశాలు పెడుతున్నారు. రైతులను అడిగి సలహాలు తీసుకుంటారు. అదే విధంగా ఆ సలహాలు అయిపోయిన తర్వాతకి ఇప్పుడు ఇప్పుడు 24 నుంచి అలా అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ మొత్తానికైతే వాస్తవానికి ఈ 6 పథకాల పైన ఇంకా రేవంత్ రెడ్డిని మీరైతే నమ్ముతా ఉన్నారు, రైతులైతే నమ్ముతా ఉన్నారు. రైతులు అనేది ఏంటంటే నమ్ముతుర్రు అంటే రైతులు ఏంది ఎట్టి కష్టం వాడు ఇచ్చినా ఇవ్వకుండా రైతులు ఏంటంటే వాళ్ళ పుట్టకూడు కోసం పొద్దున్న లేస్తే వాళ్ళు చేసుకునేది. మేము ఏంటంటే వాళ్ళు ఇస్తారు మేము పెడతాం అని. అంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వం లేనప్పుడు కూడా రైతు బంధు అనేది ఇవ్వకుండా బస్తాలు తెచ్చుకున్నాం. అప్పుడు 700 ఉన్న ఒక బస్తా ఇప్పుడు 1400 1500. నువ్వు ఈ చేయిస్తున్నావు, ఈ చేయి లాగుంటున్నావు అంటే దాంట్లో ఇచ్చిన ఒకటి